హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఖచ్చితంగా ఎలా ఉన్నారో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో నా హెయిర్ స్ట్రైట్నింగ్ గురించి నా జర్నీ, నా ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం అయితే ఈరోజు మీతో అయితే షేర్ చేస్తాను. నేను ఎక్కడ చేయించుకున్నాను, నాకు ఖర్చు ఎంత అయింది, దీని మెయింటెనెన్స్ ఎట్లా, ఇది ఎప్పటి వరకు ఉంటుంది, కొన్ని నెలలకు పోతుందా, పర్మనెంట్కి ఇలానే ఉంటుందా అనేది ప్రతి ఒక్కటి కూడా నాకు తెలిసినది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది ప్రతి ఒక్కటి కూడా మీతో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో పోస్ట్ చేసేసరికి నేనైతే స్ట్రైట్నింగ్ చేయించుకొని 4 నెలలు అయితే అవుతుందండి. నేను ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇందులో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అనేది ఫస్ట్ నేను తెలుసుకుంటే నేను మీకు చెప్పడానికి బాగుంటుంది. అందువల్లనే నేను ఇప్పటి వరకు అయితే ఏ వీడియో పెట్టలేదు. ఇప్పుడు నేను దీని గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఎవరైనా కొత్తగా స్ట్రైట్నింగ్ కానీ బొటాక్స్ కానీ ఇలాంటివి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుందని షేర్ చేస్తాను. సో ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు అయితే వస్తుంది. అంతేకాదు వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే అసలు స్ట్రైట్నింగ్ గురించి అనేది తెలుసుకున్నాము. స్ట్రైట్నింగ్ అనేది మన యొక్క ఒరిజినాలిటీ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. మన యొక్క హెయిర్ ఒరిజినాలిటీ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయి ఒక మోడ్రన్ లుక్ అనేది మన హెయిర్కి అనేది వచ్చేస్తుంది, కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇంకా మనం జడ అల్లుకోవటం కానీ ఇలాంటివి ఏవి కూడా కుదరవు. స్ట్రైట్గా అలా క్లిప్స్ ఫ్లక్కర్స్ పెట్టి వదిలేయటమేను. నెక్స్ట్ వన్, అసలు ఈ స్ట్రైట్నింగ్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది? ఈ స్ట్రైట్నింగ్ అనేది మనం మెయింటెనెన్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మనం మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. మనం మెయింటెనెన్స్ చేసుకోకుండా మధ్యలో జడలు వేయటం, ఏ షాంపూ అంటే ఆ షాంపూ వాడేయటం ఇలా కానీ చేసామంటే మళ్ళీ మన హెయిర్ ఫస్ట్ ఎలా ఉన్నిందో అలా అయితే వచ్చేస్తుంది. ఆయిల్ కూడా మనం హెడ్ బాత్ చేసే ముందు నెలకి ఒక్కసారి 2 సార్లు కానీ హెడ్ బాత్ చేసే ముందు ఒక 1 అవర్ ముందు ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ అనేది ఎప్పుడూ పెట్టుకోకూడదు. వాళ్ళు ఇచ్చే షాంప్స్ అవి యూస్ చేసుకుంటూ అయితే మనము ఈ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇందులో మెయిన్ థింగ్ వచ్చి మనము ఇప్పటికీ ఫస్ట్ మనము ఏ హెయిర్ అయితే స్ట్రైట్నింగ్ చేయించుకున్నామో ఆ హెయిర్ మాత్రం అలానే కంప్లీట్గా ఉండిపోతుంది. మనకి ఏ హెయిర్ అయితే మళ్ళీ రీగ్రోత్ అవుతుందో ఆ హెయిర్ మాత్రం మన ఒరిజినల్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. కొంతమందిలో ఆ రీగ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, కొంతమందిలో స్లోగా ఉంటుంది, కొంతమందికి అస్సలు ఉండదు. అలా ఉండని వాళ్ళకి ఇంకా ఆ హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ అనేది అలానే ఉంటుంది. ఈ రీగ్రోత్ ఉండే వాళ్ళకి మాత్రము అది మళ్ళీ ఒరిజినల్ హెయిర్ వస్తుంది కాబట్టి దాని వరకు కచప్ అయితే చేసుకోవాలి. లేదంటే ఫస్ట్ ఒకలా మన స్కాలప్ దగ్గర ఒరిజినల్ ఉంటుంది, కింద స్ట్రైట్ ఉంటుంది, అలా చూడడానికి కూడా బాగుంది. కాబట్టి అప్పుడప్పుడు అంటే మన రీగ్రోత్ని బట్టి కచప్స్ అనేవి చేసుకోవాలి. నెక్స్ట్ వన్, అసలు నా హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది ఎలా జరిగింది ఏంటి అనేది చెప్తాను. నాది ఫుల్ అసలు కర్లీ హెయిర్ అండి. అస్సలు ఇష్టం లేదు నా హెయిర్ అంటే. నాకు చాలామంది మీ హెయిర్ బాగుందండి కర్లీ హెయిర్ అంటారు, కానీ నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అది మెయింటైన్ చేయడానికి ఏదైనా ఫ్యాషన్గా జడేసుకోవాలన్నా తల దువ్వుకోవాలన్నా కూడా మొత్తం ఫుల్ చిక్కుబట్టేది. నాకు చాలా ఇబ్బంది వేసేది. నేను చిన్నప్పటి నుంచి కూడా నా హెయిర్ స్ట్రైట్గా చేసుకోవాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక. మ్యారేజ్ అప్పుడు ట్రై చేశాను కానీ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడైతే కంప్లీట్ చేసి నా హెయిర్ లుక్ అంతా కూడా మార్చేసుకున్నాను. నేను ఇలా మార్చుకోవడానికి కూడా వెంటనే అయితే నేను చేయలేదండి. నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. లోకల్లో పార్లర్స్ వాళ్ళు ఒక 4-5 పార్లర్స్ తిరిగాను. నాకు తెలిసిన యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ వాళ్ళు వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తుంటే అవన్నీ కూడా చూసి నా మైండ్లో అంటూ నేను ఒక
ఎక్స్పీరియన్స్ చేసి తర్వాతే నేను స్ట్రైట్నింగ్ అనేది చేయించుకున్నాను. నెక్స్ట్ నాకు అయిన ఖర్చు ఎంత, ఈ స్ట్రైట్నింగ్కి నాకు అయిన ఖర్చు ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఎక్కడైనా కూడా మన హెయిర్ లెంత్ను బట్టి ఖర్చు అనేది ఉంటుంది. మన హెయిర్ లాంగ్ ఉంటే దాన్ని బట్టే వాళ్ళు ఖర్చు అనేది, షార్టా లాంగా దాన్ని బట్టే ఖర్చు అనేది తీసుకుంటారు. నేనైతే లోకల్ పార్లర్స్ తిరిగాను. అక్కడైతే నాకు ఒక్కొక్కరు ఒక్కో కాస్ట్ అయితే చెప్పారు నా హెయిర్ని బట్టి. కొంతమంది 7,000 చెప్పారు, కొంతమంది 8,000 చెప్పారు. లోకల్ లాస్ట్కి న్యాచురల్స్కి కూడా వెళ్ళాను. న్యాచురల్స్లో కూడా నా హెయిర్ టెస్ట్ చేసి నా హెయిర్కి వాళ్ళు 6,500 అయితే చెప్పారు విత్ జిఎస్టీ. ఇంకా ఎక్కడ చూసినా ఇదే ప్రైస్ చెప్తున్నారు. మన బడ్జెట్కి ఏమో అది చాలా ఎక్కువ, కానీ మనసులో ఏమో బలంగా హెయిర్ని స్ట్రైట్నింగ్ చేయించుకోవాలనే కోరిక చాలా బలంగా ఉంది. కానీ ప్రైజెస్ ఏమో ఇలా చెప్తున్నారు అని చెప్పి అనుకున్నాను. ఫైనల్గా గ్రీన్ ట్రెండ్స్కి అయితే వెళ్ళాను. ఇంకా ఫైనల్గా అక్కడ అడుగుదాము వాళ్ళు ఎంత చెప్తారని. వాళ్ళు నా హెయిర్ని టెస్ట్ చేసి వాళ్ళైతే 5,500 అయితే చెప్పారండి విత్ జిఎస్టీ. జిఎస్టీతో కలిపి అయితే 6,200 దాకా అయితే నాకు ప్రైస్ అయితే పడింది. అక్కడ అందరూ కూడా ప్రొఫెషనల్స్ ఉంటారు, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ అనేది బాగా కూడా చేస్తారు. మీరు ఎవరైనా కూడా స్ట్రైట్నింగ్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు పెద్ద సలూన్స్లోనే చేయించుకోండి. ఇది నా యొక్క సజెషన్. ఇంకా నెక్స్ట్ మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్, స్ట్రైట్నింగ్ మెయింటెనెన్స్ అనేది మనకి వాళ్ళు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినప్పుడే వాళ్ళు మనకి ఒక షాంపూ, ఒక మాస్కు, ఒక సీరం, ఈ 3 అయితే సజెస్ట్ చేస్తారు. ఇవి కూడా కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటాయి. ఈ 3 కలిపి నాకు 2,000 దాకా పడిందండి. మీరు ఇవి 3 ఎప్పటి వరకు అయితే మెయింటైన్ చేసుకుంటూ ఉంటారో మీకు ఆ స్ట్రైట్నింగ్ అనేది అలానే ఉంటుంది. వీటితో పాటు నెలకు ఒకసారి మీరు హెయిర్ స్పా అనేది కంపల్సరీ చేయించుకోవాలి. నెలకి ఒక్కసారి ఐరనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇవి చేసుకుంటూ ఈ షాంప్స్ అవి వాడుకుంటూ ఉంటే మీకు ఆ స్ట్రైట్నింగ్ అనేది ఖచ్చితంగా మీకు పర్మనెంట్గా అయితే ఉండిపోతుంది. ఆ రీగ్రోత్ అయిన హెయిర్స్ మాత్రం కచప్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ థింగ్, ఇందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ఏ ట్రీట్మెంట్ మీరు తీసుకున్నా, స్ట్రైట్నింగ్ తీసుకున్నా, బొటాక్స్ తీసుకున్నా, కెరటిన్ తీసుకున్నా, రీబాండ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఇవి కెమికల్ ట్రీట్మెంట్సేనండి. ఇది స్ట్రైట్నింగ్ అనేది మాత్రం పూర్తిగా కెమికలే. ఈ బొటాక్స్, కెరటిన్ ఇవి కెమికల్ అయినా మన హెయిర్కి ప్రోటీన్ అందిస్తాయి. మీరు ఏది తీసుకున్నా కూడా మీకు ఎంతో కొంత ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. వీటితో పాటు మీకు ఏదైనా అదర్ ప్రాబ్లమ్స్ అంటే మీరు ఏదైనా స్ట్రెస్లో ఉన్నా, ఇంకేదైనా పీసీఓడి అట్లా ఉండి హెయిర్ ఫాల్ అవుతున్నా, లేదా మీకు ఏమైనా చుండ్రు సమస్యలు ఉండి హెయిర్ ఫాల్ అవుతున్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది ఇంకొంచెం ఎక్కువే అవుతుంది. నా సజెషన్, మీకు చుండ్రు అలాంటివి కనుక ఉంటే ఫస్ట్ ఆ డాండ్రఫ్ పోవడానికి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత మీరు హెయిర్కి సంబంధించి స్ట్రైటింగ్ కానీ, బొటాక్స్ కానీ, కెరటిన్ కానీ ఇవి తీసుకుంటే మంచిదండి. మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇలా మీరు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే మీ హెయిర్ స్ట్రైట్నింగ్ పర్మనెంట్ అనేది లైఫ్ లాంగ్ మీకు అలానే ఉంటుంది. ఏదైనా కూడా మనం మెయింటెనెన్స్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.